అందరికీ నమస్కారం. ఈరోజు కన్యరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చెయ్యండి. ఈ రోజు మీరు చదువులో కొత్త అధ్యాయం తెరవబోతున్నారు. ఒక పేజీ తిరగేస్తే మరొక పేజీ మిమ్మల్ని ఆహ్వానిస్తుంది. కానీ గమనించండి, ఏదైనా అస్పష్టమైన సమాచారం మీ అవగాహనను గందరగోళంలో పడేస్తుంది. అందుకే ప్రతి విషయాన్ని 2 సార్లు ధృవీకరించుకోండి. ఆర్థికంగా మీ ఖాతాలో ఒక చిన్న ఆదాయం వస్తుంది. అది మీ ఊహించని వనరు నుంచి వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ రోజు ఖర్చుల విషయంలో జాగ్రత్త. ఒక చిన్న నిర్లక్ష్యం మీ బడ్జెట్ను పూర్తిగా తిప్పేస్తుంది. కుటుంబంతో మీకు ఈ రోజు చాలా మధురమైన సంభాషణలు జరగనున్నాయి. ఒక పాత గొడవ కూడా ఈ రోజు ముగిసిపోతుంది. కాని ఇంట్లో ఎవరైనా మీ నిర్ణయాలను ప్రశ్నిస్తే దాన్ని వాదనగా తీసుకోకండి. అది కేవలం ఆందోళన నుంచి పుట్టింది. స్నేహితులతో మీకు ఈ రోజు చాలా హాస్యభరితమైన స్ఫూర్తిదాయకమైన సమయం లభిస్తుంది. ఒక పాత స్నేహం తిరిగి కలుస్తుంది. కాని ఎవరైనా మీ వెనుక మాట్లాడుతున్నారని అనుమానిస్తే దాన్ని నిజంగా తీసుకోకండి. అది మీ ఊహల ఆట. దాంపత్య జీవితంలో ఈ రోజు మీరు ఒకరికొకరు చిన్న బహుమతులిచ్చుకోవచ్చు. అది మీ సంబంధాన్ని మరింత దగ్గర చేస్తుంది. కాని ఈ రోజు భావోద్వేగాల విషయంలో అతిగా స్పందించకండి. ఒక చిన్న మాట పెద్ద గొడవగా మారుతుంది. ఆరోగ్యంగా మీరు ఈ రోజు చురుకుగా, శక్తివంతంగా ఉంటారు. ఒక చిన్న వ్యాయామం మీ రోజంతా ఉత్సాహంగా గడిపిస్తుంది. కాని జీర్ణక్రియ విషయంలో జాగ్రత్త. ఒక చిన్న అజాగ్రత్త మిమ్మల్ని రాత్రి అసౌకర్యానికి గురిచేస్తుంది. అధికారులతో మీకు ఈ రోజు మంచి సంబంధం ఏర్పడుతుంది. మీ పనితీరు వారి దృష్టిని ఆకర్షిస్తుంది. కాని ఏదైనా అధికారిక పత్రం సంతకం చేసే ముందు 2 సార్లు చదవండి. ఒక పొరపాటు మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. ఆధ్యాత్మికంగా మీరు ఈ రోజు లోతైన శాంతిని అనుభవిస్తారు. ఒక ప్రార్థన మీ మనసును తేలిక చేస్తుంది. కాని ఆధ్యాత్మిక సలహాలను అంధంగా అనుసరించకండి. మీ అంతర్జ్ఞానాన్ని ముందు వినండి. ఆనందం ఈ రోజు మీ చుట్టూ తిరుగుతుంది. ఒక చిన్న సంతోషం మీ రోజంతా ప్రకాశింపజేస్తుంది. కాని ఈ రోజు సంతోషంలో మునిగిపోకండి. ఒక చిన్న అజాగ్రత్త మిమ్మల్ని భవిష్యత్తులో బాధిస్తుంది. ఆఫీసులో మీరు ఈ రోజు టీం లీడర్గా మెరుస్తారు. మీ ఆలోచనలు ప్రశంసలు అందుకుంటాయి. కాని సహోద్యోగుల మాటలను అర్థం చేసుకోకుండా స్పందిస్తే అది మీ వృత్తిపరమైన సంబంధాలను దెబ్బతీస్తుంది. కార్యక్రమాల్లో మీరు ఈ రోజు చురుకుగా పాల్గొంటారు. ఒక సామాజిక కార్యక్రమం మీకు గుర్తింపు తెస్తుంది. కాని ఈ రోజు షెడ్యూల్ను అతిగా నమ్మకండి. ఒక చిన్న డిలే మొత్తం ప్లాన్ను గందరగోళం చేస్తుంది. క్రీడల్లో మీకు ఈ రోజు అద్భుతమైన అవకాశం దక్కుతుంది. మీ కౌశల్యం ఇతరులను ఆశ్చర్యచకితులను చేస్తుంది. కాని పోటీ భావన మీలో అతిగా పెరిగితే అది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. గొడవలు ఈ రోజు మీ దారి తప్పిస్తాయి. కాని మీరు ఓర్పుతో ఉంటే అవి త్వరగా ముగిసిపోతాయి. కాని ఈరోజు ఎవరితోనైనా వాదించడం మీ ప్రతిష్టకు హాని కలిగిస్తుంది. దూరంగా ఉండటమే మంచిది. జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా రహదారి ప్రయాణాల్లో అత్యంత జాగ్రత్త అవసరం. కాని ఈ రోజు మీరు జాగ్రత్తలు తీసుకుంటున్నారని భావించి నిర్లక్ష్యం చేస్తే అది పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. తప్పులు ఈ రోజు చిన్నవిగా ఉంటాయి. కాని వాటిని గుర్తించి సరిచేసుకోవడం మీ బుద్ధిమత్తును చూపిస్తుంది. కాని ఈ రోజు మీరు చేసిన తప్పును ఎవరైనా పట్టించుకోకపోతే అనుకుని నిర్లక్ష్యం చేస్తే అది భవిష్యత్తులో పెద్ద సమస్యగా మారుతుంది. ధైర్యం ఈ రోజు మీ హృదయంలో నిండుగా ఉంటుంది. మీరు భయపడే పనిని కూడా ధైర్యంగా చేస్తారు. కాని ధైర్యమనేది అజాగ్రత్తకు కారణం కాకూడదు. లేకపోతే మీరు ప్రమాదంలో పడతారు. నమ్మకం ఈ రోజు మీ ప్రతి అడుగుకు శక్తినిస్తుంది. మీరు నమ్మిన విషయం నిజమవుతుంది. కాని ఈ రోజు మీరు నమ్మేవారిని పరీక్షించకపోతే అది మిమ్మల్ని నిరాశకు గురిచేస్తుంది. సామాజిక గౌరవం ఈ రోజు మీకు లభిస్తుంది. మీ పనితీరు ఇతరుల దృష్టిని ఆకర్షిస్తుంది. కాని ఈ రోజు గౌరవం కోసం ప్రయత్నిస్తే అది మీ సహజత్వాన్ని కోల్పోయేలా చేస్తుంది. వ్యవహారిక నైపుణ్యాలు ఈ రోజు మీకు పదునుగా ఉంటాయి. మీరు ఎవరితోనైనా సులభంగా మాట్లాడగలరు. కాని ఈ రోజు మీరు మాట్లాడే ప్రతి మాటను ఆలోచించకుండా చెప్పితే అది మీ సంబంధాలను దెబ్బతీస్తుంది. సంస్కృతి ఈ రోజు మీకు స్ఫూర్తినిస్తుంది. ఒక పాత సంప్రదాయం మీ జీవితాన్ని అందంగా మలుస్తుంది. కాని ఈ రోజు సంస్కృతి పేరుతో అతిగా నిబద్ధత పెంచుకుంటే అది మీ స్వేచ్ఛను హరిస్తుంది.
ప్రేమ సంబంధాల్లో ఈరోజు మీకు చాలా మధురమైన క్షణాలు లభిస్తాయి. ఒక చిన్న స్పర్శ కూడా మీ హృదయాన్ని కరిగిస్తుంది. కాని ఈరోజు ప్రేమలో అతిగా భావోద్వేగాలకు లోనవ్వకండి. అది మీ తీర్పును మబ్బు చేస్తుంది. సమావేశాల్లో మీరు ఈరోజు ప్రధాన పాత్ర పోషిస్తారు. మీ అభిప్రాయం ఇతరులకు స్ఫూర్తినిస్తుంది. కాని ఈరోజు సమావేశంలో మీరు మాట్లాడే సమయం ఎక్కువైతే అది ఇతరులను ఇబ్బంది పెడుతుంది. సృజనాత్మకత ఈరోజు మీ మనస్సులో వర్షిస్తుంది. ఒక కొత్త ఆలోచన మీ జీవితాన్ని మార్చేస్తుంది. కాని ఈరోజు మీ సృజనాత్మకతను ఇతరులతో పంచుకోకుండా దాచుకుంటే అది మీ అవకాశాలను తగ్గిస్తుంది. పరిశ్రమల్లో మీకు ఈరోజు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. మీ నైపుణ్యం డిమాండ్లో ఉంటుంది. కాని ఈరోజు పరిశ్రమలో మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే అది మీ కెరియర్కు హాని కలిగిస్తుంది. ప్రేరణ ఈరోజు మీ జీవితంలో ప్రతి కోణం నుంచి వస్తుంది. ఒక చిన్న సందేశం కూడా మిమ్మల్ని మార్చగలదు. కాని ఈరోజు మీరు పొందే ప్రేరణను అతిగా నమ్మితే అది మిమ్మల్ని నిరాశకు గురిచేస్తుంది. పర్యటనలు ఈరోజు మీకు ఆనందం, కొత్త అనుభవాలను ఇస్తాయి. ఒక చిన్న ప్రయాణం మీ మనసును తేలిక చేస్తుంది. కాని ఈరోజు ప్రయాణంలో సమయాన్ని లెక్కలేకపోతే అది మీ ప్లాన్ను పూర్తిగా చెడగొడుతుంది. ప్రతిభాభివృద్ధి ఈరోజు మీకు అద్భుతమైన అవకాశాలను ఇస్తోంది. మీ నైపుణ్యం ఇతరుల దృష్టిని ఆకర్షిస్తుంది. కాని ఈరోజు మీ ప్రతిభను అతిగా ప్రదర్శిస్తే అది ఇతరులను అసూయపడేలా చేస్తుంది. వ్యక్తిత్వం ఈరోజు మీకు ప్రత్యేకతను ఇస్తుంది. మీ వ్యక్తిత్వం ఇతరులను ఆకర్షిస్తుంది. కాని ఈరోజు మీ వ్యక్తిత్వాన్ని ఇతరుల ముందు అతిగా నిలబెట్టుకుంటే అది మిమ్మల్ని ఒంటరిగా చేస్తుంది. గత ఫలితాలు ఈరోజు మీకు పాఠాలను ఇస్తాయి. మీరు చేసిన పొరపాట్లు మిమ్మల్ని బలంగా చేస్తాయి. కాని ఈరోజు గతం గురించి అతిగా ఆలోచిస్తే అది మీ వర్తమానాన్ని నాశనం చేస్తుంది. సామాజిక సంబంధాలు ఈరోజు మీకు కొత్త అవకాశాలను తెస్తాయి. మీరు కలిసే ప్రతి వ్యక్తి మీకు సహాయపడతారు. కాని ఈరోజు సామాజిక సంబంధాల్లో అతిగా ఆశలు పెట్టుకుంటే అది మిమ్మల్ని నిరాశకు గురిచేస్తుంది. వ్యక్తిగత అభివృద్ధి ఈరోజు మీకు కొత్త దిశలను చూపిస్తుంది. మీరు మార్చుకోవాలనుకున్న అలవాట్లు ఈరోజు మార్చుకోవచ్చు. కాని ఈరోజు మీరు మార్పులకు బలవంతంగా ప్రయత్నిస్తే అది మీ మనసును అలసిపోయేలా చేస్తుంది. సంక్షేమం ఈరోజు మీ ఇంటి వాతావరణంలో ప్రసరిస్తుంది. మీ కుటుంబంతో కలిసి గడిపే సమయం మిమ్మల్ని తృప్తిపరుస్తుంది. కాని ఈరోజు సంక్షేమం అనే పేరుతో అజాగ్రత్తగా ఉంటే అది మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. కెరియర్ ఈరోజు మీకు కొత్త అవకాశాల తలుపులు తెరుస్తుంది. మీ ప్రయత్నాలు ఫలితాలను ఇస్తాయి. కాని ఈరోజు కెరీర్ విషయంలో అతిగా ఆశలు పెట్టుకుంటే అది మిమ్మల్ని నిరాశకు గురిచేస్తుంది. మనోభావాలు ఈరోజు మీకు సున్నితంగా ఉంటాయి. ఒక చిన్న మాట కూడా మిమ్మల్ని కదిలిస్తుంది. కాని ఈరోజు మీ భావాలను అతిగా బయటపెడితే అది ఇతరులను భయభ్రాంతులను చేస్తుంది. శాంతి ఈరోజు మీ మనస్సులో నివసిస్తుంది. ఒక చిన్న ధ్యానం మీ రోజంతా ప్రశాంతంగా గడిపిస్తుంది. కాని ఈరోజు శాంతి అనే పేరుతో నిష్క్రియంగా ఉంటే అది మీ అవకాశాలను కోల్పోయేలా చేస్తుంది. సంకల్పం ఈరోజు మీకు శక్తినిస్తుంది. మీరు నిర్ణయించుకున్న పనిని పూర్తి చేస్తారు. కాని ఈరోజు సంకల్పమనే పేరుతో ఇతరుల మీద బలవంతం చేస్తే అది మీ సంబంధాలను దెబ్బతీస్తుంది. నెట్వర్కింగ్ ఈరోజు మీకు కొత్త సంబంధాలను ఇస్తుంది. మీరు కలిసే వ్యక్తి భవిష్యత్తులో మీకు సహాయపడతారు. కాని ఈరోజు నెట్వర్కింగ్ అనే పేరుతో అతిగా వేగంగా ప్రయత్నిస్తే అది మిమ్మల్ని అలసిపోయేలా చేస్తుంది. చట్టపరమైన సమస్యలు ఈరోజు మీ దారి తప్పిస్తాయి. కాని మీరు జాగ్రత్తగా ఉంటే అవి పరిష్కారమవుతాయి. కాని ఈరోజు చట్టపరమైన పత్రాలను అజాగ్రత్తగా చదవకుండా సంతకం చేస్తే అది మిమ్మల్ని పెద్ద సమస్యలో పడేస్తుంది. పర్యటనలు ఈరోజు మీకు ఆనందం, కొత్త అనుభవాలను ఇస్తాయి. ఒక చిన్న ప్రయాణం మీ మనసును తేలిక చేస్తుంది. కాని ఈరోజు ప్రయాణంలో సమయాన్ని లెక్కలేకపోతే అది మీ ప్లాన్ను పూర్తిగా చెడగొడుతుంది. ఇంటి సంస్కరణ ఈరోజు మీకు సంతోషాన్నిస్తుంది. ఒక చిన్న మార్పు మీ ఇంటిని కొత్తగా చేస్తుంది. కాని ఈరోజు ఇంటి పనుల్లో అతిగా ఖర్చు పెట్టుకుంటే అది మీ ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తుంది. పని ఒత్తిడి ఈరోజు మీకు కొంచెం ఎక్కువగా ఉంటుంది. కాని మీరు ఓర్పుతో ఉంటే అది తగ్గిపోతుంది. కాని ఈరోజు పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి అతిగా కాఫీ తాగితే అది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.
ఆధ్యాత్మిక యాత్ర ఈరోజు మీకు లోతైన అర్థాలను ఇస్తుంది. ఒక చిన్న ప్రశ్న మీ జీవిత దిశను మార్చేస్తుంది. కాని ఈరోజు ఆధ్యాత్మికత అనే పేరుతో నిజ జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తే అది మిమ్మల్ని వాస్తవికత నుంచి దూరం చేస్తుంది. కళలు ఈరోజు మీ మనసులో ప్రవహిస్తాయి. ఒక చిత్రం లేదా పాట మీ హృదయాన్ని తాకుతుంది. కాని ఈరోజు కళల్లో మునిగిపోయి రియాలిటీని మరిచిపోతే అది మీ బాధ్యతలను విస్మరించేలా చేస్తుంది. శుభకార్యాలు ఈరోజు మీకు అదృష్టాన్ని తెస్తాయి. ఒక చిన్న శుభకార్యం మీ రోజంతా ప్రకాశింపజేస్తుంది. కాని ఈరోజు శుభకార్యమనే పేరుతో అజాగ్రత్తగా ఉంటే అది మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 7. ఈ సంఖ్య మీకు అదృష్టాన్ని, అవకాశాలను తెస్తుంది. కాని ఈ సంఖ్యను అతిగా నమ్మి ఇతర విషయాలను నిర్లక్ష్యం చేస్తే అది మిమ్మల్ని నిరాశకు గురిచేస్తుంది. ఈరోజు మీ అదృష్ట రంగు నీలం. ఈ రంగు మీకు శాంతిని, స్పష్టతను ఇస్తుంది. కాని ఈ రంగును అతిగా ప్రాధాన్యత ఇస్తే అది మీ సహజ ఎంపికలను ప్రభావితం చేస్తుంది. పరిహారం: ఈరోజు మీకు సరళమైన పద్ధతుల్లో దొరుకుతుంది. ఒక చిన్న మార్పు పెద్ద సమస్యను పరిష్కరిస్తుంది. కాని ఈరోజు పరిహారం కోసం అతిగా తొందరపడితే అది సమస్యను మరింత పెంచుతుంది. మంత్రం: ఓం నమః శివాయ. ఈరోజు మీకు శక్తిని, శాంతిని ఇస్తుంది. ప్రతి ఉదయం దీన్ని 11 సార్లు జపించండి. కాని ఈ మంత్రాన్ని అర్థం లేకుండా, భావన లేకుండా జపిస్తే అది ఫలితాలను ఇవ్వదు. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి వెంకటేశ్వర స్వామి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.